Hello guys, welcome back to our YouTube channel Shravya's Kutti Life. ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. ఇంకా పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బుట్టలు పట్టుకొని 80 నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇలా 80 నుంచి ఇంటి వరకు వెళ్ళే దారంతా చీరలు పరుస్తారు. వాటిని పాగడాలు అని అంటాం మేమైతే. పాదం కింద పారడి గంగా గంగా ఉదకమ గర్మచారు పాదం కింద పారడి గంగా సింహరప్పను పాదం కడిగి పాదం కింద పారడి గంగా గంగా ఉదకమ గర్మచారు పాదం కడిగిన పాదం కింద పారడి గంగా గర్మచారు పాదం కడిగి పాదం కింద పారడి గంగా గంగా గర్మచారు సింహరప్పను అలా దేవుడు ఇంటికి వచ్చే వరకు చీరలు అనేవి కింద పరుస్తారన్నమాట. వాటిని పాగడాలు అంటారు. అలా వచ్చాక ఇక్కడ ఇందాక చూసినట్టు కోలని 3 సార్లు వాటర్లో ముంచి పందిరికి 3 వైపులా వేస్తారు. తర్వాత దేవుడిని ఏరు నుంచి ఇంటి వరకు తెస్తాం కదా, దిష్టి అంటే నివ్వాలి అంటే హారతి ఇవ్వడానికి మేమిద్దరం నేను నిల్చున్నాం అక్కడ.
ఇలా నాకు సైడ్ నుండి మా పెద్దమ్మ మా మావయ్య చెప్తుంటే నేను దిష్టి తీసాను అనమాట. మా అక్కకైతే ఆల్రెడీ తెలుసు కాబట్టి తనకు వచ్చినట్టు దిష్టి తీస్తుంది. తర్వాత ఇలా దిష్టి తీసాక ఆడపడుచు కట్నం వేయాలన్నమాట. అంటే ఆడపిల్లలకి కట్నం పెట్టాలి. మా నాన్న మా అన్నయ్యని పిలుస్తున్నారు, వీళ్ళు హారతి తీశారు, కట్నం వేయడానికి రా అని చెప్పి. మా బాబాయ్ పాట పాడుతున్నారనమాట. పాత నోట్లు ఇస్తే ఆడపిల్లలు పట్టుకోరు, వాళ్ళకి 1116 ఇవ్వందే మనసు సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్పి 3 సార్లు మా అన్నయ్య మాకు ఇస్తే 3 సార్లు మేము రివర్స్ ఇచ్చేస్తే 3 సార్లు మా అన్నయ్య మాకు ఇస్తారనమాట. 3 సార్లు అనేది నేను 3 సార్లు చెప్పాను గైస్. ఓకే, ఇలా ఆడపడుచు కట్నం అనేటప్పుడు నాకు మాత్రం ఇదే డైలాగ్ గుర్తొస్తుంది. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా ఉంటుందక్క. రమి పైసలు తెస్తావా? రాలే, టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. రాలే, మరి ఏమే పోవే చెక్కు అంటే అందరూ కొబ్బరికాయలు తెచ్చిస్తారు కదా, అవి మేము ఇలా చాలా మెస్సీగా పెట్టేశాం. ఇంట్లోపలికి వచ్చేసాక ఆ పెట్టెలో ఉండేవన్నీ మా నాన్న దేవుడి దగ్గర పెడుతున్నారనమాట. దీన్ని గిరడ అంటారు. ఏదైనా కోరిక కోరుకొని ఇలా కడితే ఆ కోరిక తీరుతుంది అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. తర్వాత ఇక్కడ ఆ అవతారం క్లాత్స్ అన్నీ ఆ చింతపూల రవిక అదంతా ఆ పక్కన దేవుడి రూమ్ దగ్గర ఉన్న వాల్కి పెట్టేస్తారు. ఇది పానకం ప్రసాదం. తర్వాత మా అమ్మ ఇక్కడ ప్రసాదాలు అన్నీ వడ్డిస్తున్నారు. లోపల పానకం, వడపప్పు, పాలకాయలు ప్రసాదాలు పెట్టేశాక బయట మా పిన్ని ముగ్గు వేస్తుంది. ఈ ముగ్గు వేసి ప్రసాదాలు దాని మీద పెడతారు. ఇలా కొబ్బరికాయ, అరటిపళ్ళు గిరిడకి కట్టడం వల్ల కోరిక నెరవేరదా అని పక్కన పెడితే కోరిక తీరుతుందేమో అని చెప్పి ఒక పాజిటివ్ వైబ్ మనలో ఉంటుంది కదా. ఆ పాజిటివ్ వైబ్ వల్ల అంతా జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం. బాగా చెప్పాను కదా గైస్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల శ్రీకృష్ణుడిగా భావిస్తామని లాస్ట్ వీడియోలో చెప్పా కదా. ఈ కోలని శ్రీకృష్ణ కృష్ణ అని పిలిచినప్పుడు చిన్నగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ చాలా చిన్నగా వస్తుంది కాబట్టి వీడియోలో మేము పెట్టినా వినపడదు. ఇలా కోలని ప్రసాదాలని పట్టుకున్నప్పుడు ఆడవాళ్ళందరూ కొంగులు వేస్తారు కింద. దాని మీద నుంచి నడుచుకుంటూ 3 సార్లు తిరుగుతారు ఆ గిరిడ చుట్టూ. మా చెర్రికి గుండు గీస్తుంటే చాలా ఏడుస్తున్నాడు. మా లక్కీ పక్క నుండి చెప్తుందన్నమాట, అరే చెర్రీ ఎందుకురా ఏడుస్తున్నావు, అయిపోయింది ఊరుకో అని చెప్పి చెప్తుంది. లక్కీ లక్కీ ఏమి రాను అయిపోయి పిల్లి. ఇప్పుడు మా లక్కీ టర్న్. అసలు ఆ ముందు హెయిర్కి క్లిప్స్ పెట్టుకో అని చెప్పినా సరే పెట్టుకునేది కాదు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని
గుండు గీపించేశాక ప్రసాదాలన్నీ పంచేస్తున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టెలన్నీ పైన పెట్టడానికి రెడీ చేస్తున్నారు. ఇలా మొత్తం ఆడేసాక కోలని మళ్ళీ ఒకసారి పలికించి పెట్టెలో నామాలు పెట్టుకునేవి, అవతారాలు, చింతపుల రవిక, రుద్రాక్షలు, తులసిమాలలు అన్నీ వేసేసి చాలా ఫుల్గా ధూపం వేసి ఎవరికి ఎంత అనిపిస్తే అంత ఆ పెట్టెలో డబ్బులు వేస్తారు. డబ్బులు వేసాక పూలదండలు కట్టేసి మళ్ళీ ధూపం ఇచ్చేసి పెట్టెలు అయితే పైకి ఎక్కించేశాక ఉయ్యాల ఒకటి కట్టి ఉయ్యాల పాట పాడతారనమాట. మా దగ్గర పాడిన ఉయ్యాల పాట టోటల్గా ఒక 13 minutes అలా ఉంది. అది ఒరిజినల్ది పెడితే వీడియో లెంతీ అయిపోతుందని సిమిలర్గా ఒక సాంగ్ అయితే ఉంది, అది నేను యాడ్ చేస్తాను ఇక్కడ. మేము అన్ని వీడియోస్ క్యాప్చర్ చేసామని అనుకున్నాం, కానీ ఎడిట్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే సత్యభామ పాలు అమ్ముతారు లాస్ట్లో, ఆ వీడియో మిస్ అయిపోయింది.
ఇటు అంటున్నావేంట్రా ఓవరాక్షన్ నోర్మోయ్. అసలు నార్మల్గా పట్టీలు వేసుకుంటేనే కాలు చాలా నొప్పి అనిపిస్తాయి. అలాంటిది ఈ గజ్జలు కట్టుకొని ఆ చిన్న పిల్లలు చూడండి నైట్ ఆడారు, మళ్ళీ మార్నింగ్ ఆడారు. తర్వాత లాస్ట్కి హారతి ఇచ్చేసి దేవుళ్ళందరినీ పొగుడతారన్నమాట. నువ్వు ఆల్తావా? నేను ఆల్తా నువ్వు ఆల్తావా? నువ్వు ఆడుకోరా బాబు. ఆ రోజు ఈవినింగ్ కొబ్బరికాయలన్నీ కొట్టేసి పందిరికి కట్టిన అరటిపళ్ళన్నీ ఊరంతా పంచేశాక ఇవి ఈ రోజు నుంచి ఒక 1 వీక్ వరకు ఇంటి ముందు ముగ్గేసి అలా మధ్యలో దీపం పెట్టాలి. మా లక్కీ దానికే దండం పెడుతుంది. ఇది పూజ అయిపోయిన నెక్స్ట్ సాటర్డే ఒక 1 వీక్ తర్వాత ఇలా 4 సైడ్స్ ముగ్గులు వేసి మధ్యలో ముగ్గులు వేసి బెల్లం అన్నం, మేమైతే జావా అంటాము, బెల్లం అన్నం వండి అక్కడ పెట్టి కొందరు చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళు తిన్నాక పందిర్ అనేది తీసేస్తారు.
ఇలా చిన్నపిల్లలు అందరూ తింటుంటే మా లక్కీ కూడా తింటాను అని చెప్పి కూర్చుంది. వీళ్ళు తినేసాక మా నాన్న పందిర్లో ఉన్న ఒక కొమ్మని తీసుకెళ్ళి ఏట్లో అయితే కలిపాక తర్వాత ఎప్పుడైనా పందిరి తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.